వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే పాములపర్రులో చెరువులకు విష ప్రయోగం, లక్షలాది రూపాయల రొయ్యలు మృతి. ఉండి మండలం పాములవర్రు గ్రామంలోని రొయ్యల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలపడంతో లక్షలాది రూపాయల విలువైన రొయ్యలు మృతి చెందాయి. ఈ ఘటనతో రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామ సర్పంచ్ కేశాన బలుసుల మాస్టర్కు చెందిన 12 ఎకరాల చెరువులో 40 కౌంటు రొయ్యలు చనిపోయాయి. అలాగే రైతు కేశన యాదగిరికి చెందిన 5 ఎకరాల చెరువులో 60 కౌంటు రొయ్యలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. పోలీసులు, మత్స్యశాఖ అధికారులు విచారణ చేపట్టి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామం అండి. నా పేరు కేశం బలుసు మాస్టర్ అంటారు. అలాగే మా పక్కన చెరువు కూడా మా బాబాయ్ అండి కేశం యాదగిరి. ఈ 2 చెరువుల్లో కూడా ఎట్టిన శత్రువులు ఎవరు మేము పడదాలనుకున్నాం. అది 60 కౌంటు, ఇది 40 కౌంటు. ఈ కౌంట్లో కావాలని మందు కలిపేశారండి. ఇవాళ కాయ కాస్త 2-3 సంవత్సరాల నుంచి చెరువు పట్టలేదు. అంతా ఇద్దరం యాదగిరి నేను ఇప్పుడు అప్పుల్లోనే ఉన్నాం. కానీ ఈ నోటికాడికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఆర్థికంగా పాటు చేయలేని మందు కలిపేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ 40 కౌంటు నష్టం ఎంత వస్తుంది? నష్టం 12 ఎకరాల చెరువు అండి. 40 కౌంటు 400 అండి. ఇవాళ 15 టన్నులు 60 లక్షలు తరుగుపోయింది. 5 ఎకరాలు 9 టన్నులు అండి. అయితే 3 లక్షలు 10 లక్షలు అండి. మొత్తం ఉద్యమం రెండు ఎంత నష్టం? 60, 27, 80 లక్షల దాకా రాశారు మొత్తం 2 చెరువుల మీద. చాలా ఘోరం అనేది. ఘోరం జరిగిపోయింది. మమ్మల్ని పాడు చేయాలంటే మనిషి మీద అటాక్ చేసుకోవాలి తప్పలాగా రోడ్లు లేని జీవనాలు వీళ్ళ మీద మమ్మల్ని ఆర్థికంగా పొంగితీస్తాకే ఈ రకంగా మమ్మల్ని చేసేసారు. మనుషుల మీద పోలీసు వారు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఫిషరీస్ వారు కూడా రిపోర్ట్ చేశారు. ఫిషరీస్ వారు కూడా టెస్ట్ పంపారు. ఇక్కడే మందు ఒలిగింది. అందరూ చూసారు. మందు ఒలిగిన వాసన, మందు ఇక్కడే ఒలిగిందండి. మందు కూడా ఈ రకంగా మీకు ఎవరి మీద అనుమానం ఉందండి? ఆ ఊళ్ళో ఎవరి మీద అనుమానం ఉంటే రకరకాలు ఉంటారనుకోండి. మన ఆళ్ళని మనం పేరెంట్స్ చెప్పగలుగుతాం. అందుకని అది ఏదంటే పోలీసు వారి సమస్యలో మేము చెప్తాం విషయం. పోలీసు వారి సమస్యలో పోలీసు వారు దీని మీద చర్య తీసుకుని మాకు డాగు తీసుకొచ్చిన వచ్చి ఎంతైనా పర్వాలేదు అతను పట్టుకుని మేమే కాదు ఊళ్ళో చాలా మంది రైతులు ఆక్వా ఇలా జరిగితే ఆక్వా చెయ్యాలో చేయకూడదా అలా ఎవరికైనా మర్చి ఉండదు. ఆక్వా రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు. అదే మీకు ఎలా జరిగిందంటే మాకేంటండి దీని మీద స్టార్ట్ ఒక్కరు కూడా రప్పించి మేము డబ్బులు ఎంతైనా కాదు మనం ఇలా శత్రువుని పట్టుకోవాలి. ఇవాళ ఇలా వేసారంటే ప్రతి చెరువుల మీద వేసేస్తారు. కాబట్టి ఇది ఏలిన వారు పోలీసు వారు తగిన చర్యలు తీసుకుని వెంటనే ఆ యొక్క ఆచూకీ తీసుకుని ఆయన పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. శర్మదేవి అండి, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఉండి మండలం, పాములపర్రు విలేజ్. దీని ప్రెసెంట్ మార్నింగ్ మాకు ఫోన్ వచ్చిందండి. కేసన యాదగిరిరావు గారు, బల్సరావు గారు ఫోన్ చేయడం జరిగింది. ఆయన యొక్క 12 ఎకరాల చెరువు అలాగే 8 ఎకరాల చెరువులో మందు కొట్టారని చెప్పేసి రాత్రి మందు కొట్టారని చెప్పడం జరిగింది. దానికోసమని మేము శాంపిల్ కలెక్ట్ చేయడానికి వచ్చాము. ఈ శాంపిల్స్ అన్నది 12 ఎకరాల నుంచి 1 kg వరకు తీసుకున్నాము. అలాగే 8 ఎకరాల చెరువు నుంచి కూడా శాంపిల్ కలెక్ట్ చేసాము. ఇవి మన ఎస్ఐఎఫ్టీలో ఫెర్టిలైజర్ సంబంధించి గానీ యాంటీబయాటిక్స్ గానీ దీనికి సంబంధించి మనకి టెస్టింగ్ కి అవైలబిలిటీ ఉంది. సో ఇవి మన ఎస్ఐఎఫ్టీ కాకినాడ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీకి పంపించడం జరుగుతుంది. తదుపరిగా దాని నుంచి వచ్చే శాంపుల్ రిపోర్ట్ ని బట్టి వీరు యాక్షన్ తీసుకుంటారు తర్వాత. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.